హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 14. ఈ సీన్లో జువాన్షు పరిస్థితి చూస్తే పాపం చాలా బాధగా ఉంటుంది. అతని ఫ్రెండ్ పింగ్ కాల్ చేసి, రేయ్ ఇక్కడ నీషాన్ కూడా ఉంది, నువ్వు ఒక్కడివే మిస్ అవుతున్నావురా అని చెప్పగానే జువాన్షు హార్ట్ బీట్ చాలా వేగంగా పెరుగుతుంది. పైకి మాత్రం చాలా కూల్గా మాట్లాడుతూ, పర్లేదురా నెక్స్ట్ టైం కలుద్దామని ఫోన్ పెట్టేస్తాడు. కానీ మనసు మాత్రం అక్కడికి పరిగెత్తాలని చూస్తుంటుంది. ఇక్కడ వాళ్ళ కొలీగ్స్, ముఖ్యంగా మియా వాళ్ళు వేరే ప్లాన్ లో ఉంటారు. డిన్నర్ అయిపోయింది కదా, మనం ఆఫ్టర్ పార్టీ చేసుకుందాం, మూవీకి వెళ్దామని ఫోర్స్ చేస్తారు. జువాన్షుకి ఇప్పుడు ఇవన్నీ ఇరిటేటింగ్ గా ఉంటాయి. నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తానని తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఫ్రెండ్స్ మాత్రం వదలరు కదా. అబ్బో ఈ మిడ్ నైట్ ఏం పని రా నీకు, పాదా మూవీకి వెళ్దామని అందరూ అలా ఫిక్స్ అయిపోతారు. జువాన్షుకి వేరే ఆప్షన్ లేక వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా సరే వస్తానని చెప్తాడు. ఇక్కడ కెవిన్ గాడి అమాయకత్వం చూస్తే నవ్వు వస్తుంది. ఫ్రెండ్స్ అందరూ జువాన్షుకి మియాకి ప్రైవసీ ఇవ్వాలని ట్రై చేస్తుంటే కెవిన్ గాడు మాత్రం నేను కూడా మీతో పాటే వస్తానని అలా మధ్యలో దూరుతాడు. వాడికి ట్యూబ్లైట్ వెలగద్దు. ఫ్రెండ్స్ వాడిని పక్కకు లాగేసి, రే కెవిన్ నీకు అసలు బుర్రుందారా, నువ్వు ఒక బ్లాక్ ఎడివిరా బాబు, వాళ్ళిద్దరికి అలుంటేన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తుంటే నువ్వు మధ్యలో దూరుతా వెంటరా అని క్లాస్ పీకుతారు. పాపం కెవిన్ కి అప్పుడు మ్యాటర్ అర్థమవుతుంది. ఓహో అదా సంగతి, నాకు ముందే చెప్పాలి కదా, నేను కవర్ చేసేవాడిని అని కవర్ చేస్తాడు. పాపం వాడికి ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల మెమరీ పోయింది, కానీ అంతకు ముందు కూడా వాడు క్లూలెస్ గానే ఉండేవాడని ఫ్రెండ్స్ అందరూ జోక్ చేస్తారు. ఫైనల్ గా ఫ్రెండ్స్ అందరూ కావాలనే పక్కకి తప్పుకుంటారు. ఇప్పుడు జువాన్షు మియా ఇద్దరే అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటారు. అక్కడ వెదర్ చాలా చల్లగా ఉంటుంది. మియా రొమాంటిక్ గా ఫీల్ అవుతూ మూన్ లైట్ లో ఇలా నడవడం ఎంత రొమాంటిక్ గా ఉందో కదా అని హింట్ ఇస్తుంది. కానీ జువాన్ష్ మైండ్ లో మాత్రం నిషాన్ ఆలోచనలే ఉంటాయి. ఫ్రెండ్ కాల్ చేశాడు కదా, నిషాన్ అక్కడే ఉందా, వెళ్తే బాగుండని కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటాడు. మియాకి అది అర్థమవుతుంది. జువాన్షు నీకు ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇక్కడ లేనే లేవు, నీ మనసు ఎక్కడో ఉంది అని డైరెక్ట్ గానే అడిగేస్తుంది. ఇక దాచిపెట్టి లాభం లేదని మియా అసలు విషయం బయటపెడుతుంది. జువాన్షు నిన్ను ఒక విషయం అడగాలి, నువ్వు ఆ స్టూడెంట్ వాళ్ళ కజిన్ నిషాన్ని లవ్ చేస్తున్నావా అని స్ట్రైట్ గా అడుగుతుంది. ఇంతకు ముందు చాంగ్బల్ మౌంటైన్ దగ్గర అడిగినప్పుడు జువాన్షు ఆన్సర్ చెప్పకుండా ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఎస్ అని ఆన్సర్ ఇస్తాడు. అంత కాన్ఫిడెంట్ గా అతను చెప్పేసరికి మియా చాలా షాక్ అవుతుంది. మియా కొంచెం ఎమోషనల్ అవుతూ, లాస్ట్ టైం అడిగినప్పుడు సైలెంట్ గా ఉన్నావు, ఇప్పుడు ఇంత ఓపెన్ గా చెప్తున్నావంటే నా మనసులో నీ మీద ఉన్న ఫీలింగ్స్ ను పసిగట్టేసావన్నమాట. సో ఇది నాకు ఇండైరెక్ట్ రిజెక్షన్ అన్నమాట అని చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది. జువాన్షు ఏమో ఐఎమ్ సారీ మియా అని అంటాడు. నిజానికి అతను ఏమీ తప్పు చేయలేదు. ప్రేమ లేనప్పుడు నువ్వు చెప్పడం కరెక్టే కదా. మియా కూడా దాన్ని పాజిటివ్ గా తీసేసుకుంటుంది. పర్లేదు జువాన్ష్, నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదు, కానీ ఒక హెల్ప్ చేయి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, నా ప్రైడ్ కోసం ఈ కాన్వర్జేషన్ ఇక్కడితో మార్చిపోదాం. వేరే వాళ్ళెవరికి కూడా దీని గురించి తెలియకూడదని రిక్వెస్ట్ చేస్తుంది. అక్కడ మియా క్యారెక్టర్ చాలా హుందాగా అనిపిస్తుంది. తను ఇంపల్సివ్ గా లవ్ చేసింది, కానీ అది వర్కౌట్ అవ్వదని తెలియగానే అంతే క్లియర్ గా వెనక్కి తగ్గింది. ఐ లైక్ థింగ్స్ క్లియర్ కట్ అని చెప్పి తన కన్నీళ్లు కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. ఈ సీన్ లో మియా క్యారెక్టర్ చూస్తే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. తను జువాన్షు దగ్గర రిజెక్ట్ అయినా కూడా చాలా డిగ్నిఫైడ్ గా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటుంది. న్యూ ఇయర్ ని ఒక క్లీన్ స్లేట్ తో స్టార్ట్ చేయాలి, ఎలాంటి వాట్ ఇఫ్స్ ఉండకూడదు అని డిసైడ్ అవుతుంది. కానీ వెళ్తూ వెళ్తూ జువాన్షుకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదేంటంటే నిషాన్ గురించి ఒక నిజం చెప్తుంది. నిజానికి అది మియాకి తెలిసిన నిజం, కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అది అబద్ధం. మియా ఏం చెప్తుందంటే, జువాన్షు నీకు నిషాన్ కి మధ్య ఏం మిస్అండర్స్టాండింగ్ ఉందో నాకు తెలీదు, కానీ నిషాన్ కి బాయ్ ఫ్రెండ్ లేడు, తను ఇంకా సింగిల్ గానే ఉంది అని బాంబు పేలుస్తుంది. జువాన్షు ఆలోచిస్తూ ఏంటి నిజమా అని షాక్ అవుతాడు. మియా ఇంకా క్లారిటీ ఇస్తూ, అవును ఆ రోజు చాంగ్బల్ మౌంటైన్ లో కేఫేలో మేము విన్నాము, డాక్టర్ లిన్ జస్ట్ ఆమెకి ప్రపోజ్ చేశాడంతే, ఆమె ఇంకా యాక్సెప్ట్ చేయనే లేదు. లిన్ కేవలం ఒక సూటర్ మాత్రమే. సో నువ్వు ఇష్టపడే అమ్మాయి ఇంకా సింగిల్ గానే ఉంది, నీకింకా ఛాన్స్ ఉందని ఎంకరేజ్ చేస్తుంది. పాపం మియాకి తెలియదు ఆ ఇన్సిడెంట్ తర్వాత నిషాన్ లిన్ తో డేటింగ్ స్టార్ట్ చేసిందని. కానీ ఈ ఇన్ఫర్మేషన్ జువాన్షుకి ఒక ఆక్సిజన్ లాగా పని చేస్తుంది. లిన్ యూసెన్ ని బీట్ చేయడం కష్టం, బట్ నీ గేమ్ నువ్వు ఆడు అని
మియా అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఈ మాట వినగానే జువాన్షులో ఎక్కడ లేని ఎనర్జీ, ఆతృత వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ అందరూ మూవీకి టికెట్స్ బుక్ చేసుకొని అరే జువాన్షు రా సీట్ సెలెక్ట్ చేసుకో అని పిలుస్తుంటే జువాన్షు వాళ్ళ మాటలు కూడా వినిపించుకోడు. సారీ గాయ్స్, నాకు అర్జెంట్ గా పని పడింది, సంథింగ్ కేమ్ అప్, నేను వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని అక్కడే వదిలేసి జెట్ స్పీడ్ లో అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. పాపం అక్కడ కెవిన్ గాడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు. నేను మళ్ళీ ఏమైనా తప్పు చేశానా, వాడెందుకు పారిపోయాడు అని అమాయకంగా అడుగుతాడు. కానీ మియా సిచ్యువేషన్ ని చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తుంది. లోపల హార్ట్ బ్రేక్ ఉన్నా కూడా పైకి మాత్రం ఏమో లేరా, వాడు రాకపోతే పోని, నేను బర్త్డే గర్ల్ని కదా, నేనున్నాను కదా, మూవీస్ ఆర్ ఆన్ మీ అని ఫ్రెండ్స్ ని కూల్ చేస్తుంది. మియా గ్రేట్నెస్ ఏంటంటే తనకి దక్కకపోయినా పర్లేదు, జువాన్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంది. సీన్ కట్ చేస్తే కరోకే క్లబ్ లో నీషాన్ వాళ్ళ గ్యాంగ్ తో చిల్ అవుతుంటారు. ఇక్కడ చిన్న ట్విస్ట్, నీషాన్ ఫ్రెండ్ జే ఆ పార్టీకి షియాన్ ని కూడా ఇన్వైట్ చేసింది. షియాన్ వచ్చేస్తుంది, నీకు ఓకే కదా అని అడిగితే నీషాన్ చాలా స్పోర్టివ్ గా నాకేం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అని చెప్తుంది. ఇక్కడ జే ఒక పాయింట్ ని నోట్ చేస్తుంది. ఈ మధ్య షియాన్ అసలు జువాన్షు గురించి మాట్లాడమే మానేసింది. వాళ్ళ మధ్య ఏదో అయ్యిందని డౌట్ పడుతుంది. ఇటువైపు జువాన్షు టాక్సీలో కూర్చుని ఫుల్ టెన్షన్ పడుతూ సార్ కెన్ వి గో లిటిల్ ఫాస్టర్ అని డ్రైవర్ని తొందర పెడతాడు. అతని చెవుల్లో మియా చెప్పిన మాటలే రీసౌండ్ వస్తుంటాయి. ద గర్ల్ యూ లైక్ ఈజ్ స్టిల్ సింగిల్. ఆ ఒక్క మాట అతన్ని నీషన్ వైపుకి అయస్కంతంలాగా లాగేస్తుంది. ఎలాగైనా వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయిపోతాడు. కరోకేలో పార్టీ వైపు స్టార్ట్ అవుతాయి. జే బాయ్ ఫ్రెండ్ పాటలు పాడుతూ ఉంటే నీషన్ అలాగే తన ఫ్రెండ్స్ అందరూ ఫుడ్ లాగించేస్తూ ఉంటారు. మీరు కూడా పాడొచ్చు కదా అంటే బాబోయ్ మా వల్ల కాదు, మేం పాడితే అది మీకు ఇయర్ టార్చర్ అవుతుందని జోక్ చేస్తారు. కరోకే క్లబ్ లో చాలా ఫన్నీగా అండ్ రొమాంటిక్ గా స్టార్ట్ అవుతుంది కదా. ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్న స్నాక్స్, ముఖ్యంగా ఆ క్వాయిల్ ఎగ్స్ కోసం పోటీ పడుతూ ఉంటే నీషాన్ మాత్రం ఒక చేతితో ఫుల్ గా లాగించేస్తూ మరొక చేతితో లిన్ యూసెన్ కి మెసేజెస్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. వాళ్ళ చాటింగ్ చాలా క్యూట్ గా ఉంటుంది. లిన్ యూసెన్ అలిగినట్టు నేను కావాలనే 3 minutes లేట్ గా రిప్లై ఇచ్చాను, నువ్వు అది కూడా గమనించలేదు చూడు అని చిన్న పిల్లాడిగా కంప్లైంట్ చేస్తాడు. దానికి నీషాన్ కూల్ గా నేను ఇక్కడ డక్ టంగ్స్ తినడంలో బిజీగా ఉన్నాను బాస్ అని కవర్ చేస్తుంది. అక్కడ ఫుడ్ అంతగా బాగోదు, నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చి నిన్ను లేట్ నైట్ స్నాక్ కి తీసుకెళ్తానని బంపర్ ఆఫర్ ఇస్తాడు. నిషాన్ కి పొట్ట ఫుల్ అయినా సరే లిన్ తో వెళ్లాలని ఫిక్స్ అయిపోతుంది. పైగా ప్రొఫెసర్ ఉన్నాడు కదా ఎలియో, ఆ బ్లైండెడ్ విషయం పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాడని కూడా లిన్ చెప్పేస్తాడు. ఇంతలో అక్కడికి షియాన్ ఎంట్రీ ఇస్తుంది. రావడమే ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తుంది. డిన్నర్ కి రాకపోయినా కూడా జే కోసం ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తెచ్చిస్తుంది. ఆమె స్టైల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. అమ్మో షియాన్, నీ అవుట్ ఫిట్ చూస్తుంటేనే చాలా కాస్ట్లీగా ఉంది, మీ కంపెనీలో అంత శాలరీ ఇస్తున్నారా, మమ్మల్ని కూడా జాయిన్ చేయించుకోవచ్చు కదా అని ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. షియాన్ కి కావాల్సింది కూడా అదే కదా, అటెన్షన్. తన కొత్త బ్రాండెడ్ బ్యాగ్ ని చూపిస్తూ లాస్ట్ మంత్ వచ్చిన ఇయర్ ఎండ్ బోనస్ తోనే కొనుక్కున్నాను, నాకేం మీలాగా బాయ్ ఫ్రెండ్ లేడు కదా గిఫ్ట్ ఇవ్వడానికి, అందుకే నాదే నేను కొనుక్కున్నాను అని ఇండైరెక్ట్ గా నీషాన్ మీద సెటర్ వేస్తుంది. అంటే నీషాన్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఆమెకి అన్ని ఫ్రీగా వస్తున్నాయని తను మాత్రం సెల్ఫ్ మేడ్ అని కలరింగ్ ఇస్తుంది. తను ఫెంగ్టెంగ్ గ్రూప్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం వల్లే లేట్ అయిందని గొప్పలు చెప్పుకుంటుంది. అక్కడితో ఆగకుండా షియాన్ తన టార్గెట్ ని నీషాన్ వైపు తిప్పుతుంది. నీషాన్ ని తక్కువ చేయడానికి ట్రై చేస్తూ నీషాన్ నువ్వు ఇంకా సోజులో ఆ పీవీ గ్లాస్ ఇండస్ట్రీలోనే ఉన్నావా, ఆ మార్కెట్ మొత్తం డల్ అయిపోయింది కదా, పైగా ఆ కంపెనీతో టైప్స్ కూడా పోయాయి అని విన్నాను, నీకంత మంచి రిసోర్సెస్ ఉన్నాయి కదా, కావాలంటే ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు కదా, ఇంకా కూడా ఆ స్ట్రగుల్ అవుతున్న ఫీల్డ్ లోనే టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, చూడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా భూమిలో ఉందో అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తూ నీషాన్ కెరీర్ ని కించపరిచేలా మాట్లాడుతుంది. కానీ నీషాన్ అస్సలు తగ్గదు, చాలా మెచ్యూర్డ్ గా కౌంటర్ ఇస్తుంది. మార్కెట్ లో ఏది భూమిలో ఉంటే అందరు గొర్రె పిల్లల్లాగా అటువైపే వెళ్లాల్సిన అవసరం లేదు, పీవీ గ్లాస్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది, నేను నమ్ముతున్నాను అని చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఈ కోల్డ్ వార్ జరుగుతుండగానే బయట మన జువాన్షు ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కరోకే క్లబ్ లో నీషాన్ మరియు షియాన్ మధ్య ఆర్గ్యుమెంట్ హీట్ ఎక్కుతుంది. షియాన్ ఇండైరెక్ట్ గా
నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బు ఉంది కాబట్టి నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు అని ప్రయోగాలు చేస్తున్నావని వెటకారం చేస్తుంది. దానికి నిషాన్ ఇచ్చిన రిప్లై చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చూడు షియాన్, టైం అనేది అందరికీ సమానమే. మా పేరెంట్స్ 0 నుంచి స్టార్ట్ చేసి ఇంత పైకి వచ్చారు. వాళ్ళ కష్టాన్ని నేను వేస్ట్ చేయను. ఒకవేళ నేను బిజినెస్ లో ఫెయిల్ అయితే ఆ డబ్బు మళ్ళీ సొసైటీకి వెళ్తుంది, అంతేకాని నేను భయపడి పారిపోనని చాలా మెచ్యూర్డ్ గా చెప్తుంది. ఆ మాట వినగానే పక్కనే ఉన్న జేకి మైండ్ బ్లాక్ అవుతుంది. వావ్ నిషాన్, కేవలం 6 నెలల్లో నువ్వింత మారిపోయావేంటి? నీలో అప్పుడే ఒక బాస్ లేడీ ఎనర్జీ కనిపిస్తుందని పొగడ్తలతో ముంచెత్తుతుంది. సరిగ్గా అప్పుడే మన జువాన్షు ఎంట్రీ ఇస్తాడు. కోఇన్సిడెన్స్ ఏంటంటే షియాన్ వచ్చిన వెంటనే జువాన్స్ కూడా వచ్చేస్తాడు. దానితో ఫ్రెండ్స్ అందరూ ఏంటి మీరిద్దరు కలిసే వచ్చారా, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారా అని ఏడిపిస్తారు. దానికి జువాన్షు షియాన్ ఇద్దరు చాచా లేదు అలా ఏం కాదని చెప్తారు. లేట్గా వచ్చినందుకు ఫ్రెండ్స్ జువాన్ష్కి ఒక పనిష్మెంట్ ఇస్తారు. అదేంటంటే వచ్చిన వెంటనే ఒక ఫుల్ డ్రింక్ తాగాలి. జువాన్ష్ కూడా మూడ్ లో ఉన్నాడు కాబట్టి 5 తాగేస్తానని గ్లాస్ ఖాళీ చేసేస్తాడు. అందరూ కూల్ గా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక ఫ్రెండ్ జువాన్ష్ గుండెల్లో బాంబు పేలుస్తాడు. జువాన్షుని పక్కన కూర్చోబెట్టుకుని రేయ్ నువ్వు ఇంకా సింగిల్ గానే ఎందుకు ఏడుస్తున్నావురా? ఇందాక చూసావా నిషన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లేన్ న్యూసన్ ఆమెని డ్రాప్ చేయడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం నేను చూసేశాన్రా. ఎంత రొమాంటిక్ గా ఉందో సీన్ అని చెప్తాడు. ఆ మాట వినగానే జువాన్షుకి మళ్ళీ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మియా ఏమో నిషన్ సింగిల్, లిన్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పింది. కానీ ఇక్కడేమో వీళ్ళు కిస్ చేసుకున్నారని చెప్తున్నారు. అసలు వీళ్ళు చెప్పే దాంట్లో ఏది నిజమని జువాన్షుకి చాలా కోపం వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇంకా ఎక్కువ డ్రింక్ తాగడం స్టార్ట్ చేస్తాడు. నిషాన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఫోన్ లో లిన్ తో చాటింగ్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు స్క్రీన్ మీద ఫెయిత్ అనే ఒక సాంగ్ ప్లే అవుతుంది. జే ఫుల్ గా కిక్ లో ఉంది కదా, అబ్బో ఈ సాంగ్ పాడడం నా వల్ల కాదు, స్కిప్ చేసేసేయండి అని అరుస్తుంది. కానీ నిషాన్ కి ఆ పాట అంటే చాలా ఇష్టం. అదేంటి స్కిప్ చేస్తున్నావు, అది మంచి సాంగ్ కదా అని ఫీల్ అవుతుంది. అప్పుడు జరుగుతుంది అసలైన ట్విస్ట్. అందరూ స్కిప్ చేయమని అరుస్తూ ఉంటే సడన్ గా జువాన్షు ముందుకు వచ్చి నేను పాడుతాను అని మైక్ తీసుకుంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే జువాన్షు అలా పబ్లిక్ గా పాడడం చాలా రేర్. కానీ జువాన్షు ఆ పాట ఎందుకు ఎంచుకున్నాడో నిషాన్ కి మాత్రమే తెలుసు. అది ఆమె ఫేవరెట్ సాంగ్. ఆ పాట ద్వారా తన మనసులో ఉన్న ప్రేమని ఆమెకి చెప్పాలనుకుంటున్నాడు. జువాన్షు మైక్ పట్టుకొని నిషాన్ కళ్ళలోకి చూస్తూ పాట స్టార్ట్ చేస్తాడు. ఆ సీన్ లో ఎమోషన్స్ పీక్స్ కి వెళ్తాయి. వాడు పాడడం స్టార్ట్ చేయగానే అందరూ సైలెంట్ అయిపోతారు. అదేదో ర్యాండమ్ సాంగ్ అయితే కాదు, ఫెయిత్. ఈ పాట వినగానే నిషాన్ మైండ్ లో ఒక మెమరీ ఫ్లాష్ అవుతుంది. కాలేజ్ డేస్ లో తను ఫ్రెండ్స్ తో క్లియర్ గా చెప్పింది, ఎవరైనా అబ్బాయి నా బాల్కనీ కింద నిలబడి నా కళ్ళలోకి చూస్తూ ఈ పాట పాడి ప్రపోజ్ చేస్తే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తానని ఆ రోజు అని ఉంటుంది. జువాన్షు ఆ విషయాన్ని ఎంత స్ట్రాంగ్ గా గుర్తు పెట్టుకున్నాడో చూడండి. వాడు పాడుతున్న ప్రతి లిరిక్ లో అంత పెయిన్ కనిపిస్తుంది. నిన్ను తలుచుకోకూడదు అనుకున్న ప్రతిసారి నువ్వే గుర్తొస్తున్నావు. ఆ రోజు నేను నిన్ను ఆపి ఉంటే, కిస్ చేసి ఉంటే మన ఎండింగ్ వేరేలా ఉండేదేమో అనే మీనింగ్ వచ్చేలా సాంగ్ లిరిక్స్ ఉంటాయి. అది పాడుతుంటే నిషాన్ కి అర్థమైపోతుంది ఇది పాట కాదు, వాడి మనసులో మాట అని. ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ నిషాన్ మాత్రం చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. సాంగ్ కోరస్ వచ్చేసరికి అంటే నా ప్రేమ ఒక చెరిగిపోని నమ్మకం అనే లైన్ రాగానే జువాన్షు సడన్ గా ఆపేస్తాడు. అందరూ ఏంటి ఆపేస్తావు అని అడిగితే నేను లిరిక్స్ మర్చిపోయానని అబద్ధం చెప్తాడు. కానీ నిజం ఏంటంటే ఆ లైన్ పాడే అర్హత తనకి లేదు అని, లేదా ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక ఆపేశాడని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ ని తట్టుకోలేక నిషాన్ నాకు టైం అవుతుంది, నేను సోజుకి వెళ్ళాలి అని చెప్పి అర్జెంట్ గా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చాక నిషాన్ అక్కడ ఉన్న చిన్న చిన్న కుందేళ్లను చూస్తూ టైం పాస్ చేస్తుండగా వెనకాలే జువాన్ష్ వస్తాడు. ఇక్కడే అసలు కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. జువాన్షు డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాడు. నిషాన్, నేను ఆ పాటని నీ బాల్కనీ కింద పాడలేదు కానీ ఇక్కడ పాడాను, అది సరిపోదా? అంటే ఆ కాలేజ్ విష్ ని ఇప్పుడు తీర్చాను, యాక్సెప్ట్
చేస్తావా అన్నట్టు అడుగుతాడు. నిషాన్ షాక్ లో ఉంటుంది. నీకు ఆ విషయం ఎలా తెలుసు అని. అప్పుడు జువాన్షు అసలు నిజాన్ని బయట పెడతాడు. మియా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని అడుగుతాడు. న్యూ ఇయర్ రోజు నువ్వు లీ న్యూసన్ రిలేషన్ లో లేరు కదా, లిన్ జస్ట్ ప్రపోజ్ చేశాడంతే కదా, మరి నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావని క్వశ్చన్ చేస్తాడు. జువాన్షు ఉద్దేశం ఏంటంటే అప్పుడు రిలేషన్ లో లేనప్పుడు నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని. కానీ నిషాన్ ఇప్పుడు చాలా క్లారిటీతో ఉంటుంది. గతం తాలూకు అయోమయంని ఆమె కోరుకోవట్లేదు. అందుకే చాలా స్ట్రైట్ గా కొంచెం కోల్డ్ గా ఆన్సర్ ఇస్తుంది. అప్పుడు ఉన్నామా లేదా అనేది ఇప్పుడు అనవసరం జువాన్ష్, ఇప్పుడైతే మేము రిలేషన్ లో ఉన్నాం, వి ఆర్ ఏ థింగ్ నౌ అని మొహం మీదే చెప్పేస్తుంది. ఆ మాటతో జువాన్షుకి ఉన్న ఆఖరి హోప్ కూడా పోతుంది. ఓహో అలాగా, నాకు అర్థమైంది అని పెయిన్ఫుల్ గా రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాడు. ఒకప్పుడు టైం బ్యాడ్ అయి విడిపోయారు, ఇప్పుడు టైం దాటిపోయాక నిజాలు తెలిసినాక కలవలేకపోతున్నారు. సో సాడ్ కదా. ఈ సీన్ లో ఎమోషనల్ డ్రామా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. జువాన్షు ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న బాధనంతా పాపం బయటకు తీస్తుంటాడు. నిషాన్ గ్రాడ్యుయేషన్ అయ్యాక నువ్వు షాంఘై వస్తానని నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా, నీకోసం నేను జాబ్ అప్లికేషన్స్ కూడా పెట్టేశాను, నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చేసింది, చివరికి నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నువ్వు ఫారెన్ వెళ్ళిపోయావని చెప్పారు అని తన సైడ్ స్టోరీ అంతా చెప్పేస్తాడు. అసలు జువాన్షు బాధ ఏంటంటే న్యూ ఇయర్ రోజు కలిసినప్పుడు నిషాన్ నేను ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నాను అని అబద్ధం చెప్పింది కదా, అది తలుచుకొని ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు నువ్వు సింగిల్ అని తెలిసి ఉంటే నేను అప్పుడే ట్రై చేసేవాడిని కదా, ఎందుకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని నిలదీస్తాడు. ఒకవేళ నిజంగానే టైం బాగోక మిస్ అయి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని, కానీ ఇలా అబద్ధాల వల్ల మిస్ అవ్వడం నాకు నచ్చట్లేదు అని పాపం చాలా బాధపడతాడు. కానీ నిషాన్ కి ఇవేమీ ఇప్పుడు మ్యాటర్ కాదు కదా, ఆమెకి కావాల్సింది ఒకే ఒక క్లారిటీ. జువాన్షు అప్పుడు ఏం జరిగిందో పక్కన పెట్టు, అసలు కాలేజ్లో ఏం జరిగిందో క్లియర్ చేయని పాయింట్ కి వస్తుంది. ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేయడానికి ముందే మీ షియాన్ని అడిగాను మీ మధ్య ఏముంది అని. తను ఏమని చెప్పిందో తెలుసా, మేము జస్ట్ నైబర్స్ మాత్రమే, మా మధ్య ఏమీ లేదని చెప్పింది. ఆ ధైర్యంతోనే నేను నీకు ప్రపోజ్ చేశాను, అంతేకాని ఎవరి బాయ్ ఫ్రెండ్ను దొంగలించే క్యారెక్టర్ కాదు నాది అని గట్టిగా చెప్తుంది. ఇంకా కంటిన్యూ చేస్తూ ఆ రోజు ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను నీకు ఒక మెసేజ్ చేశాను గుర్తుందా, అసలు ఆ మెసేజ్ నీకు వచ్చిందా రాలేదా అని స్ట్రైట్ గా అడుగుతుంది. అప్పుడు జువాన్ష్ తలదించుకొని వచ్చిందని ఒప్పుకుంటాడు. ఆ ఒక్క మాట చాలు నిషాన్ కి. మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అంటే అతను కావాలని సైలెంట్ గా ఉన్నాడు అని తనకి అర్థమైపోతుంది. సరే అయితే నాకు ఇక ఏ రిగ్రెట్స్ లేవు, ఇప్పుడు నా మీద పడ్డ నింద పోయింది, నా క్యారెక్టర్ క్లియర్ అయింది, ఐ ఆమ్ గుడ్ నౌ అని చెప్పేసి లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. కానీ జువాన్ష్ ఆమెని వదలడు. బ్యాక్గ్రౌండ్ లో ఆ ఫెయిత్ సాంగ్ లిరిక్స్ ప్లే అవుతూ ఉండగా జువాన్షు పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ డోర్ ఆపుతాడు. నిషాన్ ప్లీజ్ ఒక్కసారి విను అని బ్రతిమిలాడుతాడు. అయినా కూడా తను వినకుండా వెళ్ళిపోతూ ఉంటే స్పీడ్ గా వచ్చి గట్టిగా పట్టుకొని ఆపుతాడు. ఇక్కడ జువాన్షు పూర్తిగా కంట్రోల్ కోల్పోతాడు. ఇన్నాళ్ళు మెయింటైన్ చేసిన ఆ మిస్టర్ కోల్ ఇమేజ్ మొత్తం బద్దలైపోతుంది. నిషాన్ ఐఎమ్ సారీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను, షాంఘై వచ్చాక అన్ని సర్దిద్దుదాం అనుకున్నాను, కానీ నువ్వు కనిపించకుండా పోయావు. ఆ రోజు గ్రాడ్యుయేషన్ అప్పుడు నువ్వే అన్నావు కదా బిగ్ రేప్ మళ్ళీ తిరిగి వస్తుంది అని, మరి ఎందుకు రాలేదు అని చిన్న పిల్లోడిలా ఏడ్ చేస్తాడు. నిషాన్ ఏమో నన్ను వదిలేసే జువాన్ష్, నాకిప్పుడు వేరే రిలేషన్ ఉందని అరుస్తుంది. కానీ జువాన్ష్ వినేలా ఆగేలా లేడు. నాకు తెలుసు నిషాన్, నేను ఇప్పుడు నా పరువు తీసుకుంటున్నాను అని, నా లైఫ్ లో ఓడిపోవడం అంటే నాకు భయం, కానీ ఆల్రెడీ నేను సర్వస్వం కోల్పోయాను, ఇక పోగొట్టుకోవడానికి ఏముంది. అవును నేను పిచ్చోడినైపోయాను. చాంగ్బై మౌంటైన్ లో నేను చూసినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి నాతో నేనే యుద్ధం చేస్తున్నానని తన డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, లవ్ అన్నిటినీ ఒక్కసారిగా బయట పెట్టేస్తాడు. ఒక రకంగా చెప్పాలి అంటే జువాన్షు పరిస్థితి చూస్తే అయ్యో అనిపిస్తుంది. జువాన్ష్ ఇంకా ఆ విక్టిమ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావట్లేదు. న్యూ ఇయర్ రోజు నువ్వెందుకు అబద్ధం చెప్పావు, అప్పుడే నిజం చెప్పి ఉంటే నాకు ఛాన్స్ ఉండేది కదా, ఈ ప్రపంచం నా మీద పగబట్టేసింది, నువ్వు కూడా నన్ను మోసం చేసావని నిషాన్ ని బ్లేమ్ చేస్తూ తన బాధని చెప్తుంటాడు. కానీ నిషాన్ కి ఇవేమీ అసలు పట్టవు. ఆమె చాలా ప్రాక్టికల్ గా
ఆన్సర్ ఇస్తుంది. నేనెందుకు అలా అబద్ధం చెప్పానో ఒక సెకండ్ ఆలోచించు. నువ్వు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్వి కదా, ఆ మాత్రం మెమరీ పవర్ లేదా నీకు? అయినా ఇప్పుడు అవన్నీ అనవసరం. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు పాత ఫ్రెండ్ లాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఇలా వింతగా మాట్లాడుకో అని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాట వినగానే జువాన్షుకి కోపం పీక్స్ కి వచ్చేస్తుంది. నేను ఇలా మాట్లాడుతున్నానా? మరి కాలేజ్ లో నువ్వు చేసిందేంటి? మన ఇద్దరికి సెట్ అవ్వదని తెలిసినా కూడా నువ్వు నా లైఫ్ లోకి రావడానికి ఎంత ఫోర్స్ చేశావు. నేను నీ ప్రేమలో పడ్డాక నువ్వు సడన్ గా మాయమైపోయావు. అప్పుడు నువ్వు చేసింది కరెక్టే అయితే ఇప్పుడు నేను చేసేది కూడా కరెక్టే కదా. అప్పుడు నువ్వు నా వెంట పడ్డావు, ఇప్పుడు నేను పడుతున్నా అని ఒక పిచ్చి లాజిక్ ని బయటికి లాగుతాడు. ఇక్కడ నీషన్ ఇచ్చే రిప్లై జువాన్షుకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. జువాన్షు, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోవడం ఆపిక. ఒక మనిషిని వెతకాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది ఒక రీజన్ కాదు. నీకు మనసు ఉంటే ఏ దారిలో అయినా నన్ను వెతికేవాడివి. నువ్వు కేవలం ఒక గాసిప్ ని నమ్మి నా క్యారెక్టర్ ని డౌట్ పడ్డావు. ఇన్నాళ్ళు నేను నీ కోసం చేసినవన్నీ నీకు కనిపించలేదా? నువ్వు గుడ్డివాడివా? నీకు ఐక్యూ ఈక్యూ ఏమయ్యాయి? అసలు నిజం ఏంటంటే నువ్వు నా ఫీలింగ్స్ ని అడ్వాంటేజ్ తీసుకున్నావని గట్టిగా కడిగి పారేస్తుంది. ఇంకా ఆ బిగ్ రేప్ అనే నిక్ నేమ్ గురించి కూడా క్లారిటీ ఇస్తుంది. అసలు నువ్వు నన్ను అలా పిలుస్తావని కూడా నాకు తెలియదు. అయినా సరే నువ్వెప్పుడు రియలైజ్ అయ్యి వచ్చినా నేను నిన్ను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. న్యూ ఇయర్ రోజు మిస్అండర్స్టాండింగ్ జరగకపోయినా కూడా నేను లిన్ న్యూసన్ నే సెలెక్ట్ చేసుకునేదాన్ని అని గట్టిగానే చెప్తుంది. జువాన్షు షాక్ అయి చూస్తుంటే నేషన్ ఫైనల్ పంచిస్తుంది. అసలు ఇది చాయిస్ కూడా కాదు జువాన్ష్. లిన్ నా లైఫ్ లోకి ఎప్పుడైతే వచ్చాడో, ఎప్పుడైతే హానెస్ట్ గా తన ఫీలింగ్స్ చెప్పాడో అప్పుడే డిసైడ్ అయిపోయాను. నేను ఎప్పటికీ లిన్ తోనే ఉండాలనేది డెస్టినీ అని తేల్చి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతూ ఉండగా పెద్దవాళ్ళు అయ్యాక గుడ్ బై కూడా సైలెంట్ గానే ఉంటుంది అన్నట్టు వాళ్ళిద్దరూ ఎప్పటికీ స్ట్రేంజర్స్ గానే విడిపోతారు. జువాన్షు అక్కడే ఆ పెయిన్ లో ఉండిపోతే నీషాన్ మాత్రం లిన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే నీషాన్ ఒక చోట ఒంటరిగా కూర్చుని ఉంటుంది. జువాన్షుతో జరిగిన గొడవ వల్ల కొంచెం డల్ గా లాస్ట్ గా కనిపిస్తుంది. ఇంతలో ఒక గొంతు వినిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్, చూస్తుంటే దారి తప్పిన చిన్న పాపలా చిన్న పిల్లిలా ఉన్నారు ఏంటి అని అలా అడిగితే తను తల ఎత్తి చూస్తే మన హీరో లిన్ న్యూసన్ అక్కడ కనిపిస్తాడు. అతని మాటల్లో ఆ కళ్ళల్లో ఉన్న ప్రశాంతత చూడగానే నీషాన్ కి ఉన్న టెన్షన్ అంతా మాయమైపోతుంది. ఒక టాక్సిక్ పాస్ట్ నుంచి ఒక హెల్దీ ప్రెజెంట్ లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. లిన్ న్యూసన్ రాగానే ఆ వైబ్స్ అన్ని పాజిటివ్ గా మారిపోతాయి. లిన్ ఆమెని చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు, పార్టీలో ఏమైనా గొడవ అయిందా అని కేరింగ్ గా అడుగుతాడు. నీషాన్ నిజం చెప్పకుండా ఏం లేదు, నా కాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాయని చాలా క్యూట్ గా కవర్ చేస్తుంది. అప్పుడు లిన్ రా వెళ్ళి ప్రొఫెసర్ కి హాయ్ చెప్తామని తనని తీసుకెళ్తాడు. అక్కడ ఎలియో నీషాన్ ని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. ఓహో, మా విన్సెంట్ ప్రపంచం అంచుల దాకా వెళ్ళి వెతికి పట్టుకున్న గర్ల్ ఫ్రెండ్ నువ్వేనా, లవ్లే లేడీ అని కాంప్లిమెంట్ ఇస్తాడు. అంతేకాకుండా నీషాన్ మనసులో ఉన్న ఆ చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసేస్తాడు. ప్లీజ్ ఆ బ్లైండ్ డేట్ విషయంలో లిన్ మీద కోపడకు, నేనే లిన్ న్యూసన్ ని ఫోర్స్ చేశాను తప్ప వాడు చాలా సిన్సియర్ అండ్ ఇంటిగ్రిటీ ఉన్న మనిషి అని సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. అది వినగానే నేషన్ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ ప్రొఫెసర్ అని స్మైల్ ఇస్తుంది. బ్రిటన్ లో లిన్ న్యూసన్ ఎలియో గురించి ఒక క్రేజీ లవ్ స్టోరీ చెప్తాడు. అసలు ఎలియో ఒకప్పుడు ప్రొఫెసర్ కి స్టూడెంట్ అంట. స్టార్టింగ్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసేవాడట. కానీ ప్రొఫెసర్ క్లాస్ విన్నాక తన ప్రేమలో పడిపోయి తన కోసం ఏకంగా మెడికల్ ఫీల్డ్ కి మారిపోయాడట. కేవలం తనని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే కష్టపడి చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడంట. గ్రాడ్యుయేషన్ అయ్యాక ప్రపోజ్ చేసిన స్టార్టింగ్ నుంచే ఇతనికి అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయని లిన్ జోక్ చేస్తాడు. అది విని నీషన్ నవ్వుకుంటుంది. నిజంగా ప్రేమ కోసం సబ్జెక్టు మార్చేసి దేశం మార్చేసి వచ్చిన ఎలియో చాలా గ్రేట్ కదా అంటుంది. తర్వాత వాళ్ళ టాపిక్ లిన్ కెరియర్ మీదకి వస్తుంది. లిన్ తన ఫ్యూచర్ ప్లాన్ చెప్తాడు. తను బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మీద ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. దీనికోసం కాలేజ్ లో ఉన్నప్పుడే ఎక్స్ట్రా బయో ఇంజనీరింగ్ కోర్సులు చేశాడట. ఇది వినగానే నీషాన్ కి ఒక విషయం అర్థమవుతుంది. ఓహో, నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు డేటింగ్ చేయడానికి టైం లేదు అని బిజీ అని చెప్పావు కదా, అంటే ఇవన్నీ చదవడంలో బిజీగా ఉన్నావన్నమాట. మిస్టరీ సాల్వ్ అయింది అని అంటుంది. దానికి లిన్ చాలా హంబుల్ గా ఆన్సర్ ఇస్తాడు. అవును, నాకు నిద్ర తక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే ఎక్కువగా చదివేవాడిని, అంతేకాని నేనేమి బ్రెయినియక్ కాదు అని తగ్గి మాట్లాడతాడు. కానీ నీషాన్ కి తెలుసు తన బాయ్ ఫ్రెండ్ ఎంత జీనియస్ అనేది. నువ్వు మామూలుగా అయితే తగ్గవు కదా, ఈ రోజు ఏంటి ఇంత హంబుల్
గా మాట్లాడుతున్నావు అని నీషన్ ఆట పట్టిస్తే నేను లోపల చాలా మోడెస్ట్ పర్సన్ అని నీకు తెలియదు అని లిన్ కవర్ చేస్తాడు. ఆ కార్ జర్నీలో వాళ్ళ కాన్వర్జేషన్ ఇంకా క్యూట్ గా కంటిన్యూ అవుతుంది. లిన్ యుసెన్ తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడుతుంటే నీషన్ అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నువ్వు ఎప్పుడు ప్రొఫెసర్ టీమ్ లో జాయిన్ అవుతున్నావు అని అడిగితే లిన్ చాలా రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ ఇస్తాడు. వెంటనే వెళ్ళిపోనులే, ఇక్కడ కంపెనీలో నా బాధ్యతలు అన్ని పూర్తి చేశాకే వెళ్తాను. ఎలాగూ ప్రొఫెసర్స్ ఇప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళు ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఆ టైం గ్యాప్ నాకు సరిపోతుంది అని క్లారిటీ ఇస్తాడు. అంటే ఒక పక్క తన ప్యాషన్ ని ఫాలో అవుతూనే మరొక పక్క ప్రజెంట్ ఉన్న డ్యూటీస్ ని వదిలేయకుండా బ్యాలెన్స్ చేస్తున్నాడన్నమాట. సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వింటర్ సీజన్ అయిపోవడంతో కొలీగ్స్ అందరూ హెవీ కోర్స్ ని డ్రై క్లీనింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ఫానీ సీన్ జరుగుతుంది. నీషన్ కూడా నేను కూడా నా కోర్స్ ఇస్తాను, మనందరం కలిపి ఇస్తే గ్రూప్ డిస్కౌంట్ వస్తుంది కదా అని జోక్ చేస్తుంది. అది వినగానే కొలీగ్స్ ఆమెని ఆట పట్టిస్తారు. ఏంటి నువ్వు అంత పెద్ద రిచ్ కిడ్ అయి ఉండి డిస్కౌంట్స్ గురించి ఆలోచిస్తున్నావా? ఇలా కంజూస్ గా మాట్లాడితే ఈ రోజు లంచ్ నువ్వే స్పాన్సర్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తారు. పోనీ మీ లిన్ యుసెన్ చేత ఇప్పించు, ఎలాగో బాయ్ ఫ్రెండ్ కదా అని టీజ్ చేస్తారు. సరిగ్గా అప్పుడే నీషన్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అది లిన్ దగ్గర నుంచే. నేను ప్లాంట్ కి వెళ్తున్నాను, లంచ్ కూడా అక్కడే చేస్తానని అప్డేట్ ఇస్తాడు. అది చూసి కొలీగ్స్ మళ్ళీ నవ్వుతారు. చూసారా, ఆఫీస్ లో అతను డిప్యూటీ జీఎం, నువ్వు ఎంప్లాయీ, కానీ రియాలిటీలో సీన్ రివర్స్, ఒక బాస్ తన ఎంప్లాయీకి రిపోర్ట్స్ ఇస్తున్నాడు అని జోక్ చేస్తారు. దానికి నీషాన్ అస్సలు సిగ్గుపడకుండా తన ఫోన్ లాక్ స్క్రీన్ చూపించి మరీ ఫ్లెక్స్ చేస్తుంది. అవును, మరి ఆఫీస్ టైం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడు అతను బాస్ కాదు, జస్ట్ కేరింగ్ బాయ్ ఫ్రెండ్ అని ప్రౌడ్ గా చెప్తుంది. ఇన్నాళ్ళు సిగ్గుపడే నీషాన్ ఇప్పుడు రిలేషన్షిప్ విషయంలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇంతలో నీషాన్ కి వాళ్ళ ఆంటీ నుంచి కాల్ వస్తుంది. ఆఫీస్ టైంలో కాల్ చేసింది అంటే ఏదో విషయం ఉందని నీషాన్ కి అర్థమవుతుంది. ఆంటీ స్ట్రైట్ గా బిజినెస్ మ్యాటర్ మాట్లాడుతుంది. మీషాన్, మా చెంగురీ కంపెనీ ఫెంగ్టెంగ్ గ్రూప్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ కి బిడ్ వేస్తుంది. సూజోలో ఒక ఇంటెలిజెంట్ డిజిటల్ సెంటర్ కడుతున్నారు. దానికి మీ పీవీ కాన్సెప్ట్ వాడితే అది గ్రీన్ బిల్డింగ్ అవుతుంది. ప్రాజెక్ట్ మనకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం కొలాబరేట్ అవుదామా అని అడుగుతుంది. ఇది నిజంగా నీషాన్ కి జాక్ పాట్ లాంటి ఆఫర్. ఫెంగ్టెంగ్ గ్రూప్ అంటే మాటలు కాదు. వెంటనే షూర్ ఆంటీ, మేము రెడీ అని చెప్తుంది. ఆంటీ కూడా టైం వేస్ట్ చేయకుండా అయితే ఈ ఆఫ్టర్నూన్ నా డిజైన్ టీమ్ తో మీ ఆఫీస్ కి వస్తున్నానని చెప్తుంది. సో పర్సనల్ లైఫ్ లోనే కాదు, ప్రొఫెషనల్ గా కూడా నీషాన్ కి ఒక పెద్ద బ్రేక్ రాబోతుంది అన్నమాట. ఇక్కడితో ఈ పాట అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు హైప్ ఇచ్చి, లైక్ ఇచ్చి, అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.